మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన బాడీకి ఖచ్చితంగా పని పెట్టాలి. అయితే వ్యాయామం చేయడం అందరికీ కుదరదు కాబట్టి వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. రోజుకి అరగంట వాకింగ్ చేయడం వలన మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు నడవడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది. ఎక్కువ కాలం జీవించగలుగుతామని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రోజుకి కనీసం 30 నిమిషాలు నడిస్తే గుండె జబ్బుల ముప్పును 19% తగ్గించుకోవచ్చట. రక్తపోటు నియంత్రణ, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించుకొని మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోజుకి 30 నిమిషాలు వాకింగ్ చేస్తే మన బరువు కంట్రోల్లో ఉంటుంది. వాకింగ్ వల్ల క్యాలరీలు కరుగుతాయి, అందువల్ల బరువు తగ్గుతారు. వాకింగ్ కేవలం మన శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల కుంగుబాటు, మానసిక ఆందోళన ఈజీగా తగ్గిపోతాయి. మనిషిలో కలిగే భావాలను కంట్రోల్ చేసే ఎండోమార్ఫిన్స్ను నడక యాక్టివేట్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాకింగ్ మానసిక ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. అంతేకాక నడక వల్ల క్రియేటివిటీ కూడా పెరుగుతుందట. చాలా చురుగ్గా ఉంటామని పరిశోధకులు చెప్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో వాకింగ్ చేస్తే మనసు కుదుటపడడమే కాకుండా చక్కని ఐడియాలు కూడా వస్తాయట. నడక వల్ల కండరాలు, ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. ముఖ్యంగా కాళ్లకు, నడుము భాగం పటిష్టతకు నడక ఉపయోగపడుతుంది. నడక వల్ల ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుందట. మనకు ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఎముకలు విరగడం వంటివి జరగవు. భోజనం తర్వాత అరగంట నడిస్తే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయంలోని కండరాలు యాక్టివేట్ కావడానికి నడక సహాయపడుతుంది. పేగుల్లో కదలికలు జరిగి మలబద్ధకం సమస్య దూరమవుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాకింగ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రతిరోజు 30 నిమిషాలు నడిచే వాళ్ళు చలికాలంలో అనారోగ్యాలకు గురి కావడం చాలా తక్కువ. జలుబు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు కనీసం 30 నిమిషాలైనా వాకింగ్ చేయండి. సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.